హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జిని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా సాంగ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సి లెటర్, తర్వాత తా అక్షరం, తర్వాత కాలం రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత మనస్సు రిప్రజెంట్ చేసే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ శీతాకాలం మనసు సాంగ్ ఫ్రమ్ సార్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పచ్చ, తర్వాత బోట్ ఇమేజ్, తర్వాత ఏసీ ఇమేజ్, తర్వాత నా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ పచ్చ బొట్టేసిన సాంగ్ ఫ్రమ్ బాహుబలి మూవీ. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి నువ్వు అను రిప్రజెంట్ చేసే ఎమోజీ, తర్వాత విజిల్ ఇమేజ్, తర్వాత ఏస్తే, తర్వాత ఆంధ్ర మ్యాప్, తర్వాత సోడా ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ నువ్వు ఇజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి సాంగ్ ఫ్రమ్ సింహాద్రి మూవీ. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సూర్యుడు ఇమేజ్, తర్వాత ఓ అక్షరం, తర్వాత చంద్రుడు ఇమేజ్, తర్వాత ఓ అక్షరం, తర్వాత ఆ అక్షరం, తర్వాత 2 నెంబర్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ సూర్యుడివో చంద్రుడివో ఆ రెండు కలయికవో సాంగ్ ఫ్రమ్ సరిలేరు నీకెవరు మూవీ. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి హై ఇమేజ్, తర్వాత లేస్ ఇమేజ్, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత హై ఇమేజ్, తర్వాత లేస్ ఇమేజ్, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ హైలెస్సా హైలెస్సా సాంగ్ ఫ్రమ్ తండేల్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 7 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మిర్చి ఇమేజ్, తర్వాత మిర్చి ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత ఎన్ లెటర్, తర్వాత టీ ఇమేజ్, తర్వాత కుర్రా, తర్వాత డే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ మిర్చి 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 లాంటి కుర్రాడే సాంగ్ ఫ్రమ్ మిర్చి మూవీ.
క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మా ఇమేజ్, తర్వాత నీ ఇమేజ్, తర్వాత చ అక్షరం, తర్వాత యా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ మన్నించయ్యా సాంగ్ ఫ్రమ్ సార్ మూవీ. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి నీ ఇమేజ్, తర్వాత కే లెటర్, తర్వాత మో అక్షరం, తర్వాత బ్యూటీ అనగా అందమైన, తర్వాత ఎక్కువ. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ నీకేమో అందం ఎక్కువ సాంగ్ ఫ్రమ్ వాల్తేరు వీరయ్య మూవీ. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి గుచ్చటం, తర్వాత గులాబీ ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత గా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ గుచ్చి గులాబీలాగా సాంగ్ ఫ్రమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ. అరే గుచ్చే గులాబీలాగా నా గుండెలో. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 7 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి తా అక్షరం, తర్వాత లీ ఇమేజ్, తర్వాత తా అక్షరం, తర్వాత లీ ఇమేజ్, తర్వాత నా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత చి అక్షరం, తర్వాత టీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ తల్లి తల్లి నా చిట్టి తల్లి సాంగ్ ఫ్రమ్ బేవర్స్ మూవీ. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయా. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.